ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందనే గ్రామంలో వెలిసిన మూల పెద్దమ్మ తల్లి దేవరను జూన్ నెల 8, 9, 10 తేదీలలో ఘనంగా జరుపుకుందామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పిలుపునిచ్చారు. పెద్దమ్మ తల్లి దేవర ఏర్పాట్లపై ఆర్డీఓ విశ్వనాథంతో కలిసి అన్ని శాఖల అధికారులతో పెద్దమ్మ దేవాలయ ఆలయ కమిటీతో కలిసి దొన్నిపాడు మండల కేంద్రంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ 11 సంవత్సరాల తర్వాత జరగబోయే ఈ దేవరలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. ఈ దేవరకు వచ్చే భక్తుల కొరకు తాగునీరు, విద్యుత్, శానిటేషన్, రవాణా, శాంతి భద్రతలు ఇంకా కావాల్సిన భక్తుల అవసరాలకు తగినట్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ విశ్వనాథం మాట్లాడుతూ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు కాబట్టి సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండి ఆలయ కమిటీతో సమన్వయం ఏర్పరచుకొని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిఐ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీఓ సావిత్రి, ఆలయ కమిటీ సభ్యులు తలారి శ్రీను, మిద్దె శంకరయ్య, మిద్దె చిన్నన్న, కంపమల్ల పెద్దన్న, ఉప సర్పంచ్ హరి, అంజీ, వాసు, సుబ్బారెడ్డి మరియు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లో జరగబోయే జాతరకి ఫస్ట్ టైం ఈ విధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేషన్ చేసుకొని చేసే టైంలో ఇది ఐ థింక్ ఫస్ట్ టైం ఇట్లా మీటింగ్ పెట్టుకోవడం అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైమా? ఇది చాలా చాలా ముఖ్యంగా ఆర్డీఓ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఎందుకంటే ఈ మీటింగ్ దొన్నిపాటులో పెడితే బాగుంటుందని అలా చెప్పింది కూడా ఆర్డీఓ గారే. ఫస్ట్ మనము ఆలగడ్డలో అనుకున్నాం కానీ ఈ మండలంలో జరిగేది ఇక్కడే పెడితే అందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని చెప్పి ఆర్డీఓ గారు సలహా ఇవ్వడం జరిగింది. సో ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గోవిందన్నలో జరగబోయే ఏదైతే ఈ కార్యక్రమం జాతర ఉందో దానికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంతకుముందే 14లోనే చేయాల్సిన ఈ కార్యక్రమము అప్పట్లో శోభానాగరెడ్డి గారు చనిపోవడం వల్ల ఊరందరూ కూడా కలిసి ఈ టైంలో జాతర వద్దని అనుకొని ఆమెకి మా అమ్మగారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఆగడం అనేది కూడా అందరికీ ప్రతి ఒక్క గోవిందునికి మండలంలో సంబంధించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను కూడా తెలియజేసుకుంటున్నాం మా కుటుంబ తరపు నుంచి కూడా. దానికి తగినట్టుగానే ఈరోజు మన ప్రభుత్వము గత ప్రభుత్వంలో ఈ టెంపుల్ ఏదైతే ఒక ప్రత్యేకత ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎండోమెంట్లో కలిపి దాన్ని కంట్రోల్ తీసుకోవాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచనతో చాలామంది రాజకీయాలు చేయడానికి ట్రై చేశారు. కానీ అమ్మవారు ఎవరి కంట్రోల్లో ఉండదు, నేను ఉండనని చెప్పి ఆమె నిర్ణయం తీసుకొని కోర్టు ఫేవర్గా ఆర్డర్స్ ఇచ్చి గోవిందన్న ఏదైతే అమ్మవారి గుడి ఉందో అది ప్రత్యేకంగా ఆమెకి మాత్రమే సొంతం అని చెప్పి ఆమె కొద్ది ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది గట్టిగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు ఇది ఈ సెలబ్రేషన్స్కి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చాలా చాలా ముఖ్యము. ఇది ఎందుకంటే చాలామంది భక్తులు రాబోతున్నారు, చాలామంది భక్తులు వస్తారు. టెంపుల్ తరపు నుంచి మా తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ జరుగుతాయి. సో దీంట్లో ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చే భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూనే అటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇష్యూస్ కానీ లేకపోతే అరేంజ్మెంట్స్లో ఇష్యూస్ కానీ ఆ రోజున ఎటువంటి సంఘటన జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ విధంగా దీన్ని సక్సెస్ చేయాలనేది కూడా ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమంకి మేము అందరినీ కూడా పిలవడం జరిగింది. సో ఫస్ట్ ఈ టెంపుల్ ప్రత్యేకత, టెంపుల్ గతంలో ఎట్లా ఈ ఫెస్టివల్ జరిగింది ఏంటనేది డీటెయిల్గా మరి టెంపుల్కి సంబంధించిన కమిటీ వాళ్ళు కూడా 2 నిమిషాలు వాళ్ళు కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి తగినట్టుగా ఎక్కడ వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాము, ఎక్కడ మనం కోఆర్డినేట్ చేసుకున్నాం అనేది డిపార్ట్మెంట్ వైజ్ కూడా కూర్చొని ఒకసారి మాట్లాడతాము. టెంపుల్ కమిటీ వాళ్ళు ఒకరు మాట్లాడతారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము కూడా తెలియజేసుకుంటున్నాం మా కుటుంబ తరఫు నుంచి కూడా. దానికి తగినట్టుగానే ఈరోజు మన ప్రభుత్వము గత ప్రభుత్వంలో ఈ టెంపుల్ ఏదైతే ఒక ప్రత్యేకత ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడానికి కంట్రోల్ తీసుకోవాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచనతో చాలామంది రాజకీయాలు చేయడానికి ట్రై చేశారు.